హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల సంధ్యా కళ్యాణం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సంధ్యా కళ్యాణం నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రతిమతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు ముగించి గంట మోగించి నమస్కారం చేసి వచ్చి కట్ట మీద కూర్చున్నాడు అరుణ్. బాబూ ధర్మం చెయ్యి చాచి తన ముందు నిలబడిన పిల్లను రెప్ప కొట్టకుండా చూడసాగాడు అరుణ్. ఆ పిల్ల వయస్సు ఏ 5-6 ఉంటుంది. బాగా చిరిగిపోయి మాసిపోయిన లంగా వేసుకుంది. దానికి తగిన జాకెట్ వేసుకుంది. ఇక ఆ పిల్ల రూపం గురించి చెప్పాలంటే మురికి పట్టిన రత్నం అని చెప్పొచ్చు. పచ్చటి రంగు, చంద్రబింబం అని చెప్పేట్టుగా ఉన్న ముఖం. ఆ పిల్లని బరబరా లాక్కుపోయి ఏ కొడాయి కింద ఉంచి రుద్దేయాలనిపిస్తుందా? ప్రతిమ నవ్వుతూ అడిగింది. అరుణ్ అదే పనిగా ఆ పిల్లని చూడడం చూసి, కాదు, అచ్చం నా స్నేహితురాల్లా ఉందా అమ్మాయి. హతోస్మి, నీ బాల్య స్నేహితురాల్ని ఈ బిచ్చపు పిల్లకి పోలిక తెచ్చావేంటి? నిజం సంధ్య, అచ్చం ఈ పిల్లలాగే ఉండేది. ఇలాగే పెద్ద పెద్ద కళ్ళు, ఇలాగే అమాయకంగా చూసేవా కళ్ళు, ఇలాగే తీర్చిదిద్దినట్టుగా ఉండే కనుబొమలు, సంపెంగలా ఉండే ముక్కు, సున్నా చుట్టినట్టుగా ఉండే మూతి. ఇలాగే తీర్చిదిద్దినట్టుగా ఉండే కనుబొమలు, సంపెంగలా ఉండే ముక్కు, సున్నా చుట్టినట్టుగా ఉండే మూతి. ఇదేగా నీ వర్ణన? ఎప్పుడూ బాల్య స్నేహితురాల్ని స్మరణ చేసే బదులు ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుందిగా. ఈ ధ్యాస తగ్గుతుంది. నిజమే, వెళ్లాలని ఎన్నిసార్లు అనుకున్నామో. ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు. అమ్మకి కూడా ఎప్పుడూ రుక్మిణత్త, సంధ్య గుర్తుకొస్తుంటారు. ఒకసారి రాజానగరం వెళ్ళి రావాలరా అంటూనే సంవత్సరాలు గడిచిపోయాయి. బాబూ, ధర్మం చెయ్యండి. ప్రతిమ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి 10 పైసల బిళ్ళ తీసి ఆ పిల్ల చేతిలో వేసింది. ఆ పిల్ల అక్కడ్నుంచి కదిలి మరో భక్తుడి ముందు నిలబడింది. బాబూ, ధర్మం చెయ్యండి అంటూ. ఆ ఊరు బాగుంటుందా? నన్ను తీసుకువెడతావా నువ్వు వెడితే? చాలా బాగుంటుంది. అమ్మ చెరువని చాలా పెద్ద చెరువు. వర్షాకాలంలో చెరువు నిండి అలుగు ప్రవహిస్తూనే ఆ సీన్ ఎంత బావుంటుందో చూడ్డానికి. చెరువు చుట్టూ, ఊరి చుట్టూ వరి పైరులు, మెట్టపైరులు, ఎటు చూసినా పచ్చగా. దసరా వచ్చిందంటే సద్దకంకులు, పచ్చిపల్లీలతో కడుపు నిండిపోయేది. దగ్గరే కొండలయ్య గుట్ట. ఆ గుట్ట మీద వెంకటేశ్వరస్వామి రాళ్లమీద వెలిశాడు. శ్రావణ శనివారాలొస్తే ఆ గుట్టకి వెళ్లే భక్తుల్లో నేను ఉండేవాణ్ణి. అలుగుకి అటువైపు అసలు ఊరంతా, ఇటువైపు వేణుగోపాలస్వామి ఆలయం. ఆలయానికి సమీపంలో వనపర్తి రాజాగారి ప్యాలెస్. కాని అందులో ఎప్పుడూ మనుషులుండేవాళ్లు కాదు. తలుపులు మూసి ఉండేవి. ఆ బంగళా ముందు ఇసుకలో కారం పూలు, రామబాణాల పూలు ఏరుకునేవాళ్లం. బంగళా పెరటిగోడల్లో పెద్ద పొగడ చెట్టుండేది. పొగడ పువ్వులు ఏరి పూలు గుచ్చడంలో సంధ్యకి సాయం చేసేవాణ్ణి. ఆలయానికి సమీపంలో ఒక ఇంట్లో ఉండేవాళ్లం. అద్దె ఏం లేదు. ఇల్లు పాడుబడకుండా దీపం పెట్టుకుంటే చాలని ఇచ్చారింటివాళ్లు. అక్కడున్న ఆ 10-12 ఎంతో ప్రశాంతంగా గడిచిపోయాయి అంటుందమ్మ. అక్కడ గడిచిన నా బాల్యం తలుచుకుంటే ఒక కమ్మని కలలా అనిపిస్తుంది. ప్రతిమని వాళ్ళింటి దగ్గర దించేసి ఇంటికి వస్తూ మరునాడు రాజానగరం వెళ్లడానికి ప్రయాణం ఫిక్స్ చేసుకుని ఇంటికొస్తూనే తల్లికి చెప్పాడు అరుణ్. ఇన్నాళ్లకి పడుతుందా మనకి రాజానగరం ప్రయాణం? తెల్లారేసరికి అవాంతరాలేమీ రావు కదా? ఏం రావమ్మా, ఈసారి తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. తరువాత ప్రతిమకి ఫోన్ చేశాడు అరుణ్. ప్రతిమ, రేపుదయం 6 గంటలకు ప్రయాణం ఫిక్స్ చేశాను. ఎక్కడికో చెప్పు. రాజానగరమా? అవును, అమ్మకి కూడా చెప్పేశాను. ఆవిడ సంతోషంగా తయారవుతుంది. పట్టుకెళ్లడానికి పళ్ళు, స్వీట్లు రెడీ చేస్తుంది. అరే, గుడి దగ్గర అనుకోలేదుగా ఇంత తొందరగా ప్రయాణమని. ఇవాళ నాకు రాజానగరం మీద ధ్యాస భలే తిరిగింది. ఇక వెళ్లకుండా ఆగడం సాధ్యం కాదు. ఈసారి తప్పకుండా వెళ్లాల్సిందే అన్నాడు అరుణ్. నాకు రేపు రావడానికి వీలు కాదు అరుణ్. ఎల్లుండేగా నా బర్త్డే. రేపంతా నాకు అరేంజ్మెంట్లతో సరిపోతుంది. నా బర్త్డే అయిపోయాక వెడదాం. ఈసారి మానడానికి వీల్లేదు ప్రతిమ. ఇలాగే ఎన్నోసార్లు ప్రయాణమయ్యి ఏవో అవాంతరాలతో మానేశాను. ప్రతిసారిలా అమ్మని నేను నిరుత్సాహపరచలేను. ఈ తడవకి అమ్మ నేను వెడతాం. మరోసారి నువ్వు నేను వెడదాం. నేను వెంట లేకుండా నీకా ప్రయాణంలో థ్రిల్లేముంటుంది? నీ స్నేహితురాల్ని నేను చూడొద్దా? గోముగా నిష్ఠూరంగా అంది ప్రతిమ. నీకు వీలు కాదంటున్నావు కదా, అందుకే రేపు ప్రయాణం వద్దంటున్నాగా. ఈసారి మానడానికి వీల్లేదంటున్నాగా.
అయితే మానకు. ప్రతిమ కోపంగా ఫోన్ పెట్టేసింది. తెల్లారితే ప్రయాణం. రాత్రంతా స్నేహితురాలికివ్వాలనుకున్న బహుమతులు రెడీ చేసి పెట్టుకుంది జానకమ్మ. 500 పెట్టి పట్టుచీర కొంది. ఒక బుట్ట నిండా పళ్ళు తీసుకుంది. బోలెడన్ని చామంతులు కొంది. 12 సంవత్సరాల తర్వాత వెళుతున్నాం. అక్కడి సంగతులేవీ తెలీవు. నువ్వేమో ఇంత అట్టహాసంగా తయారయ్యావు కానుకలతో అన్నాడారుణ్. వాళ్లది అదే ఊరేగా. ఊరిడిచి ఎక్కడికి వెళ్తారు? మర్నాడు ఉదయం 9 గంటలవుతుంది. ఎర్రమట్టి దుమ్ములా పైకి లేస్తున్న బాటమీద అరుణ్ వాళ్ల కారు రాజానగరం సమీపిస్తుంది. చుట్టూ అవే గుట్టలు. కొండలయ్య గుట్ట అన్నిటికన్నా ఎత్తుగా, బాటకి ఇరువైపులా పచ్చగా పైరులు. వరిమళ్లలో గలగల పారే కాలువ నీళ్లు. బాటమీద వెడుతుంటే అదే పసురుగట్టి వాసన. చల్లటి గాలి. 12 సంవత్సరాలుగా స్మృతిపటలం మీద ఒక చిత్రంగా నిలిచిపోయినవి ఇవాళ యథార్థంగా అనుభవిస్తూ తృప్తిగా ఫీలవుతున్నాడు అరుణ్. కొండలయ్య గుట్టకి వెళ్ళి ఆ రాళ్ల మధ్య గెంతుతూ సీతాఫలాల చెట్టుకి పండిన పండ్లు తినాలనిపిస్తుందమ్మా అన్నాడు తల్లితో. దసరా వచ్చిందంటే ఇంటి నిండా సీతాఫలాలు తెచ్చి పోసేవాళ్లు బడిపిల్లలు. అవి పండినవి పండినట్లుగా పిల్లల్ని పిలిచి ఇచ్చేదాన్ని. ఎంత హాయిగా గడిచిపోయాయో ఆ రోజులు. గతాన్ని నెమరవేస్తున్నట్టుగా అంది జానకమ్మ. ఊరు మరింత చేరువవుతున్న కొద్దీ ఇద్దరి హృదయాలు ఉద్విగ్నతతో నిండిపోయాయి. సంధ్య బాగా పెద్దదై ఉంటుంది. మనల్ని గుర్తుపడుతుందో లేదో. నన్నసలు గుర్తుపట్టదనుకుంటాను అరుణ్ అన్నాడు. అప్పుడు 10 ఏళ్ల పిల్లవాడివి. సన్నగా రివటలా ఉండేవాడివి. చెబితే తప్ప నిన్నసలు ఎవ్వరూ తెలుసుకోలేరు. ఊళ్ళోకొచ్చేసింది కారు. పెళ్లిబాజాలు వాళ్లకి స్వాగతం చెబుతున్నట్టుగా మోగుతున్నాయి. వెంకట నరసమ్మగారింటి ముందు పెళ్లి పందిరి వేశారు. వాళ్ళింట్లో ఎవరి పెళ్ళబ్బా? నరసమ్మగారికి ఓ మతిలేని కొడుకు తప్ప ఎవరూ లేరే ఆలోచనగా అంది జానకమ్మ. ముందుగా తామున్న ఇంటివైపు చూసింది. ఇల్లు కూలిపోయిన పాతగోడలు మాత్రం మిగిలున్నాయి. రుక్మిణి వాళ్ల ఇల్లేమో తాళం పెట్టి ఉంది. జానకమ్మ వాళ్ల ఆనందమంతా ఎగిరిపోయినట్టుగా అయింది. చిన్నపిల్లలంతా కారు చుట్టూ మూగారు కుతూహలంగా చూస్తూ. ఆ ఇంట్లో మోహన్ రావు అనే ఆయన ఉండాలి కదా, వాళ్ళెక్కడికి వెళ్లారు? ఓ కుర్రవాడిని ప్రశ్నించింది జానకి. అంటే రుక్మిణమ్మగారా? అవును, రుక్మిణి వాళ్ళమ్మాయి సంధ్య. ఇవాళ సంధ్యమ్మ పెళ్లిగా. అదిగో ఆ ఇంట్లో. నరసమ్మగారి ఇల్లు చూపాడతను. సంధ్య పెళ్ళి ఆ ఇంట్లో ఎందుకవుతుంది? నరసమ్మగారి కొడుకునే చేసుకుంటుందిగా. ఎవరు? ఆ తిక్కపిల్లాడా? అవును, ఆ సిమ్మయ్యనే. తాము ఇక్కడ ఉన్నప్పుడు ఆ తిక్కపిల్లాడికి 10 ఏళ్ళో 12 ఏళ్ళో. ఒంటిమీద బట్టల్లేకుండా నాలికెప్పుడూ బయట పెట్టుకుని తల్లి వెనకాలే తిరిగేవాడు. మాటలు నత్తిగా అర్థం కాకుండా మాట్లాడేవాడు. తల్లి తిట్టి కొట్టి బట్టలేస్తే చింపేసుకునేవాడు. వాళ్ళింట్లో తరానికొకడు చొప్పున అలా పుట్టే ఆనవాయితీ ఉందట. నర్సమ్మగారికి వీడి పుట్టడం, భర్త పోవడం, ఆవిడ తిక్కపిల్లాడిని పట్టుకు బతుకిడ్వడం అందరూ సానుభూతిగా చూసేవారావిణ్ణి. ఆ వెర్రి వెంగళాయికి పెళ్ళా? అది బంగారు బొమ్మలాంటి పిల్లతో. పిల్లని వాడికిచ్చే బదులు గొంతు పిసికి ఏ బావిలోనైనా పడేస్తే సరిపోదు? రుక్మిణికి ఏమొచ్చింది? అంత గతిమాలిన స్థితిలో ఉందా? ఆ దారిన ఒక ముసలమ్మ వెడుతూ ఆగింది. జానకిని పరిశీలనగా చూసింది. నువ్వు నువ్వు జానకమ్మవి కదూ? ఈ అబ్బాయి నీ కొడుకు కదూ అని అడిగింది సంభ్రమంగా. అవును, జానకమ్మనే. బాగున్నావా రంగమణి? ఆవిడ గుడిలో సేవకురాలు. నువ్వు రుక్మిణమ్మ స్నేహితురాళ్ళు కదా. ఇవాళ నీ స్నేహితురాలు కూతురు పెళ్ళి. సరిగ్గా పెళ్ళికొచ్చారన్నమాట. ఆ తిక్కపిల్లాడికిచ్చి చేస్తోందటగా. ఎలా మనసొప్పింది రుక్మిణికి? రుక్మిణమ్మ పోవడం మీకు తెలీదన్నమాట. భర్త పోయిన ఏడాదికే రుక్మిణమ్మ పోయారు. పోయి కూడా 2 ఏళ్లు కావస్తోంది. అరే, రుక్మిణి పోయిందా? జానకమ్మ మ్రాన్పడిపోయింది. మరి సంధ్య ఎవరి దగ్గరుంటుంది? నర్సమ్మగారే చేరదీశారు. ఇంకెవరున్నారు పాపం ఆ పిల్లకు? ఇప్పుడు తన ఖర్చుతోటే కొడుక్కు చేసుకుంటోంది. తిక్కోడో వెర్రోడో ఎవరో ఒక మగడు. కడుపున ఓ కాయ కాస్తే ఆడజన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది. మై గాడ్! ఎలా ఆలోచిస్తారు ఈ ఆడవాళ్లు? వింటుంటే కంపరమెత్తిపోతుంది అరుణ్కి. అరు, మనం రావలసిన సమయం కాదు. వెళ్ళిపోదాం పద జానకమ్మ అంది. సంధ్యని చూడకుండానే? నాకు చూడ్డానికి ధైర్యం చాలడం లేదురా. పెళ్ళి అయిపోయాకన్నా వచ్చాం కాదు. రుక్మిణత్తకివ్వాలని పూలు పళ్ళు పట్టుచీర తెచ్చావు కదా, పెళ్లికూతురికివ్వకుండానే వెడతావా?
అది పెళ్ళా? గొంతుకి ఉరివేయడం కాకపోతే? ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎంతమాత్రం అనుకోలేదు. రుక్మిణితో ఆనాటి సంగతులు కబుర్లుగా చెప్పుకోవాలని, మనసు విప్పి ఎన్నెన్నో మాట్లాడుకోవాలని వచ్చాను. చివరికి ఎలా జరిగింది? జానకమ్మ కళ్ళు తడయ్యాయి. ఇంకెప్పుడైనా వచ్చి సంధ్యను చూసి వెడదాం, ఇప్పుడు మాత్రం చూడలేను. ఇంత దూరం వచ్చి చూడకుండా వెడితే ఏం బావుంటుందమ్మా? వచ్చిన వాళ్ళం వచ్చాం, చూసే వెడదాం. సరే, పదైతే. నర్సమ్మగారు గుండు మీద కొంగు సవరించుకోవడానికి కూడా తీరికలేనట్టు హడావిడి పడిపోతూ జానకమ్మని చూసి ఒక్క నిమిషం తర్వాత పోల్చుకున్నట్టుగా అయింది. బాగున్నావా జానకమ్మ? ఈ అబ్బాయి నీ కొడుకా? మంచి సమయానికొచ్చావు. సంధ్య పెళ్లికి సరిగ్గా అంది మహాసంబరపడిపోతూ. సంధ్య గౌరీ పూజలో ఉంది, వెళ్ళి చూడండి. పక్కగది చూపించి కొత్త పంచ ఒకటి తీసుకుని ఆవిడ హడావిడిగా వెళ్ళిపోయింది. అప్పటికే ఆ పని ఆలస్యమైపోయినట్టుగా తల మోకాటి మీద ఆంచి కూర్చుని ఉంది సంధ్య. ముందు పసుపుతో చేసిన గౌరమ్మ. సంధ్య? కొత్త గొంతు విన్నట్టుగా సంధ్య కొంచెం ఉలికిపాటుతో తలెత్తింది. అపరిచితులను చూస్తున్న భావం ఆ పిల్ల కళ్లలో కదలాడడం చూసి, నేను సంధ్య, జానకత్తను. వీడు అరుణ్, గుర్తొచ్చిందా? అంది జానకమ్మ నవ్వుతూ. సంధ్య కళ్లలో ఆత్మబంధువుని చూసిన ఆనందం క్షణకాలం కదిలిందో లేదో కన్నీటి తెర కమ్ముకు వచ్చేసింది ఆ కళ్ళని. బాగున్నావా అత్తా? అడిగింది డగ్గుత్తికతో. ఇప్పుడొద్దాం అప్పుడొద్దాం అనుకుంటూనే 14-15 సంవత్సరాలు గడిచిపోయాయి. రుక్మిణితో ఈ 14 సంవత్సరాల కబుర్లు చెప్పుకోవాలని, ఇక్కడున్న ఆ రోజులు జ్ఞాపకం చేసుకోవాలని ఎంత తహతహలాడుతూ వచ్చానో. మీ అమ్మ నాన్న ఇద్దరూ పోయారు. నాకస్సలు తెలీదు ఇలా జరిగి ఉంటుందని. నేను కలలో కూడా ఊహించలేదు. నాన్న పోయారు, అమ్మ కూడా పోయింది. ఎవరూ దిక్కులేని ఆ స్థితిలో జానకత్తే ఉంటేనా అని ఎన్నిసార్లు అనుకున్నానో అంది సంధ్య. మీ అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ ఎవరూ రాలేదా నిన్ను తీసుకెళ్లడానికి? అమ్మ పెళ్ళే కాదు బంధువుల దృష్టిలో. నేను వాళ్ళకేమవుతానని నన్ను తీసుకెడతారు? ఈ నరసమ్మత్తే లేకపోతే నేనేమైపోదునో. సంధ్య లేచి వెళ్ళి ఓ చాప పట్టుకువచ్చి వేసి, కూర్చోండత్తా అంది. అరుణ్ సంధ్య మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. సంధ్యని ఎప్పుడు గుర్తుకు చేసుకున్నా ఫ్రాకుల్లో కనిపించేది. ఆ 5-6 పిల్లే మనసులో మెదిలేది. ఇప్పుడు ఆ సంధ్యని చూద్దామని వస్తే ఆ సంధ్య ఎక్కడుంది? పరిపూర్ణ యవ్వనవతి తన ముందు సాక్షాత్కరించింది. అమాయకంగా చూసే ఆ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పుడు అనుభవం పండినట్టుగా చూస్తున్నాయి. ఈ ప్రపంచంలో సుఖాలేవీ తనకి అందుబాటులో లేకపోతే మనిషి కళ్లల్లో ప్రతిఫలించే నిర్వేదం ఆ పిల్ల కళ్లలోనూ కనిపిస్తోంది. మొగ్గ రేకులు విప్పుకుని పువ్వుగా మారినప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో అంత అందంగా కనిపిస్తుంది సంధ్య. చిన్నప్పుడు ఆడి పాడి పోట్లాడింది ఈ సంధ్యతోటేనా అనిపిస్తుంది అరుణ్కు. పసుపు బట్టల్లో నుదుట కళ్యాణ తిలకంతో ఎంతో బాగుంది సంధ్య. ఏ కృత్రిమత్వం లేని సౌందర్యం. ఇలాంటి సహజ సౌందర్యం తన ఇన్నేళ్ల నగర జీవితంలో ఒక్కసారి కూడా కనిపించలేదు. ఎవరో ఓ ముత్తైదువ గాభరాగా వచ్చింది. అయ్యో, గౌరీ పూజ మీద నుండి లేచావే? బ్రాహ్మడు పిలిచే వరకు గౌరమ్మ మీద పూలు కుంకుమ వేసి గౌరీ మంత్రం చదువుతూ కూర్చోవాలి. అయ్యో, గౌరమ్మ మీద ఒక పువ్వుగాని కుంకుమగాని వేసినట్టు లేదే? ఏదో ఒక పెళ్ళంటూ చేసుకుంటున్నప్పుడు ఆ తాళి కట్టినవాడి యోగక్షేమాల గురించి దేవిని ప్రార్థించవద్దా ఏ? అని ఓ దీర్ఘం తీసింది. అరుణ్ కుతూహలంగా చూస్తున్నాడు సంధ్యను. ఆవిడ మాటలకు సంధ్య ముఖంలో ఏ భావం కనిపించడం లేదు. నిర్వికారంగా జానకమ్మ దగ్గర కూర్చుంది. ఎవరైనా నిన్నిలా చూస్తే బావుండదు. వెళ్ళి గౌరీ పూజలో కూర్చో, ముహూర్తం దగ్గరకొచ్చేస్తుంది. మీరెందుకంత హైరాణ పడతారు? గౌరీ పూజలు చేసినా, శంకరుడి పూజలు చేసినా ఈ ఇల్లు మెట్టిన ఆడదెవరూ ముత్తైదువుగా గిట్టదట. ఈ ఇంట్లో పుట్టేది అర్ధాయుష్యం మగాళ్ళు, వెర్రి వెంకయ్యలు. సంధ్య ఉదాసీనంగా అంది. మరి అన్నీ తెలిసి ఎందుకు చేసుకుంటున్నావు సింహాన్ని? ఎక్కడా గతిలేక. కోడలు కాదు, కొరువిని కట్టుకుంటుంది మా నరసమ్మ పిన్ని. ఆవిడ ముక్కు మీద చోద్యంగా వేలుంచుకుని ఆ సంగతి అందరికీ చెప్పాలన్నట్టుగా వడివడిగా వెళ్ళిపోయింది. చెప్పండత్తా, ఏమేం విశేషాలు? అమ్మ నిన్నెప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది. పట్నం వెళ్ళి తన బంధువుల్లో పడిందిగా, ఇక మనం ఎందుకు జ్ఞాపకముంటామనేది. అన్నట్టుగానే
మీరు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదు అంది సంధ్య. ఏమరుణ్, ఎప్పుడూ సంధ్య సంధ్య అంటూ కలవరించేవాడివి, వచ్చాక ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? చేతులు కట్టుకు నిశ్శబ్దంగా నిలబడిన కొడుకుతో అంది జానకమ్మ. తను మాట్లాడుతుందా? బాగున్నావా అని ఒక్క మాట అడిగితేయే? ఆడపిల్ల కదరా, సిగ్గుపడుతుండాలి. ముందు నువ్వే మాట్లాడు. నాకుండదా సిగ్గు? సిగ్గుపడి బిగుసుకుపోవడానికేనా వచ్చింది? మగపిల్లాడివి, నువ్వే ముందు మాట్లాడించు. ఆనక అంత దూరం వెళ్ళి సంధ్యతో ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేశానే అని బాధపడతావు. మీరీ ఊరి నుండి వెళ్ళిపోయిన కొత్తలో మీకోసం ఎంత బెంగ పెట్టుకున్నానో. నిద్రలో కూడా అరుణ్తో ఆడుకుంటున్నట్టుగా, పోట్లాడుతున్నట్టుగా కలవరించేదాన్నట అంది సంధ్య. అమ్మయ్యా, నా పేరు జ్ఞాపకముందన్నమాట. నన్ను నా పేరును మర్చిపోయావేమో అనుకున్నాను. అరుణ్ ఒక నిట్టూర్పు విడిచాడు. నేనేం మర్చిపోలేదు, నువ్వు మర్చిపోయావేమో కాని. అరుణ్ణి తలెత్తి చూస్తూ అంది సంధ్య. అరుణ్ తను ఊహించుకున్నట్టుగానే ఉన్నాడు. బాగా పొడుగయ్యాడు, ఖరీదైన బట్టల్లో హుందాగా ఉన్నాడు. మర్చిపోతే ఎందుకొస్తాము? ఇన్నేళ్ల తర్వాత రావడం కూడా ఒక రావడమేనా? రావడం కాక మరేంటి? ఇంతలో గున్నేనుగులా ఒకతడు గదిలోకి పరిగెత్తుకొచ్చాడు. నుదుట నామం, బుగ్గన చుక్క, ఊడిపోయిన గోచి. అతడి వెనకాలే నరసమ్మగారు పరిగెత్తుకొచ్చింది. ఒరే, పంచె ఊడిపోతుందిరా, సరిగ్గా కట్టని అంటూ దగ్గరకొచ్చింది. నాకీ పంచొద్దు, ప్యాంటు తొడుక్కుంటాను. 5 ఏళ్ల పిల్లాడిలా మారం చేస్తూ నత్తినత్తిగా అన్నాడు సింహం. పెళ్లికని నీకు సూటు కుట్టించాంగా, పెళ్ళైపోయాక అలాగే వేసుకుందువుగాని ఆవిడ బుజ్జగింపుగా అంది. కాదు, ఇప్పులే. అసహజంగా పెరిగిపోయిన శరీరం, ఆ ముఖంలో కళ్ళు, ముక్కు, మూతి అన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఏదో ప్రేతం ముఖం తెచ్చి ఆ శరీరానికి అతికించినట్టుగా ఉంది. నర్సమ్మగారు గోచి అందుకుంది అతడి నడుంలో దోపడానికి. అతడు పరుగుపుచ్చుకున్నాడు. గోచి పట్టుకుని ఆవిడ కొడుకు వెనకాలే పరిగెత్తింది. ఒరే, ఆగరా, ఆగు అంటూ. సంధ్య, ఎలా ఒప్పుకున్నావు ఇతడితో పెళ్లికి? ఇది పెళ్ళా? బాధగా అడిగింది జానకమ్మ. ఒప్పుకోక ఏం చెయ్యనత్తా. ఇంతకంటే నాకు ఏదో ఒరుగుతుందన్న ఆశ లేనప్పుడు ఒప్పుకోవడం మంచిది కాదు. ఎందుకంత నిరాశ? నీ వయస్సు ఏం మించిపోయిందని? ఎంత వయసొచ్చినా నాకెవరున్నారని? పెళ్లి జరిగిపోయాకొస్తే ఏం చెయ్యలేకపోయేవాళ్లమేమోగాని ఇప్పుడింకా జరగలేదుగా. ఈ పెళ్లి తప్పించుకోవాలని నీకుంటే నేను సహాయం చేస్తాను అన్నాడు అరుణ్. అరుణ్, ఏ మాటలు రావి? పీటల వరకు వచ్చిన పెళ్లిని చెడగొట్టడం మంచిది కాదు జానకమ్మ మందలింపుగా అంది. ఏం పెళ్ళమ్మా ఇది? కసాయివాడి కత్తికి గొర్రెను బలివ్వడంలా అనిపించటం లేదు? ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం మనిషి చెయ్యాల్సిన పని కాదు. సంధ్యని మనం ఆదుకోలేమా? తల్లిపోయినప్పట్నుండి నర్సమ్మగారే ఈ పిల్ల మంచి చెడ్డా చూశారట. అలాంటిదిప్పుడు హఠాత్తుగా వచ్చి గెద్దలా తన్నుకుపోతే అది మంచి పనా ఏంటి? మంచి చెడ్డా చూస్తే చూసింది. ఆ డబ్బు మనం లెక్కగట్టి పారేద్దాం. సంధ్య వాళ్లకు టిఫిన్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. అరు, నీకు తెలీదు. ఒక వయసులో ఉన్న ఆడపిల్ల బాధ్యత స్వీకరించడం నువ్వనుకున్నంత సులభ విషయం కాదు తగ్గుస్వరంతో అంది జానకమ్మ. ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావమ్మా. నీ స్నేహితురాలి కూతురు నీ కళ్ల ముందే బలిపశువవుతుంటే నువ్వు ఊరికే చూస్తావన్నమాట. అరుణ్ తల్లి వైఖరికి నివ్వెరపోతున్నట్టుగా అన్నాడు. నాకు బాధగానే ఉంది. కాని ఏం చెయ్యను? పీటల మీద కూర్చోబోతున్న పిల్లను వెనక్కి ఎలా లాక్కు వెళ్లగలం? మనం సమయం మించిపోయాక వచ్చామంటున్నాను. ఆ 3 ముళ్ళు పడలేదుగా, సమయం ఎలా మించిపోయిందంటున్నావు? అవతల పిల్లని పెళ్లిపీటల మీదకి తీసుకుపోవడానికి వస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చెయ్యగలవురా? ఈ పెళ్లి ఆపుచేసి సంధ్యని మనతో తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్ళి ఏం చెయ్యాలని? అదేంటమ్మా, మనం ఏం చెయ్యలేకపోవడమేంటి? ఇంతకంటే మంచి జీవితమే ఇవ్వగలం కాని చెడునివ్వంగా. సంధ్య 2 ప్లేట్లలో కజ్జికాయలు, మురుకులు, లడ్లూ తీసుకువచ్చింది. మళ్ళీ వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చింది. తీసుకో అత్తా. అరుణ్, కూర్చో. ఈ మర్యాదలకేంగాని నా ప్రశ్నకు జవాబు చెప్పావు కాదు అన్నాడు అరుణ్ టిఫిన్ తీసుకునే ప్రయత్నం చెయ్యకుండా. నాకీ పెళ్లి ఇష్టం లేదు, నిజమే. కాని ఏ ఆధారం చూసుకుని ఈ పెళ్లి తిరస్కరించను? ఆధారం నేను చూపిస్తాను. ఆధారమంటే ఎలాంటి ఆధారం? నీ కాళ్ల మీద నువ్వు బతకగల ఆధారం.
నా కాళ్ల మీద నేను బతికితే అయిపోతుందా జీవితం? ఇక్కడ బతకలేనా నా కాళ్ల మీద నేను? ఏ పొలం పనికి వెళ్ళినా 3-4 రూపాయలు తెచ్చుకోగలను. సేరో 2 సేర్లో గింజలు తెచ్చుకోగలను. ఈ ఒక్క పొట్టకు తిండి సంపాదించుకోవడం కష్టమైన పని కాదు. ఆడపిల్లకు తిండి కంటే బట్ట కంటే ముఖ్యంగా కావలసింది రక్షణ. అది మీరివ్వగలరంటే నేను మీతో వస్తాను. ఈ పెళ్లి నాకు అక్కర్లేదని చెప్పేసి. ఒక ఆడపిల్లకు రక్షణ కల్పించలేకపోతే నేనేం మగాడిని? ఆమె మాటను సవాల్గా తీసుకున్నట్టుగా దర్పంగా అన్నాడు అరుణ్. నీ దృష్టిలో ఆధారమంటే మగడనే అర్థమే ఉంటే నీకు తగిన వరుణ్ణి వెదికి పెళ్లి చేస్తాను, సరేనా? ఎంతో సహృదయతతో నువ్వందిస్తానన్న సహాయం అందుకోకపోవడం తెలివి తక్కువే అనిపిస్తుంది. కాని పాపం నర్సమ్మత్త ఎన్నో ఆశలు నా మీద పెట్టుకుంది. పీటల మీద పెళ్ళి నా చేజేతులా చెడగొట్టుకుపోతే నర్సమ్మత్తే కాదు, భగవంతుడు కూడా నన్ను క్షమించడనుకుంటాను. ఓ 1-2 సాకిన నర్సమ్మ కోసం నిండు 100 జీవితం బలిపెట్టుకుంటావా? ఏది సరైనదో నువ్వే ఆలోచించుకో. ఆ మృగాన్ని చూడడానికి మాకే ఇంత కంపరంగా ఉందే. భర్తగా నువ్వెలా భరిస్తావు? ఎలా భరించగలననుకున్నావు? కళ్ళు మూసుకుని అంటూ నవ్వింది సంధ్య. నన్నేం చేయమంటావో నువ్వు చెప్పు. అత్తా, ఎవరూ దిక్కులేని స్థితిలో, ఏ వెలుగు కనిపించని స్థితిలో కళ్ళు మూసేసుకుని అతడితో కాపురం చేస్తే పోతుందిలే అని మనసు రాయి చేసుకున్నాను. కాని నా చిన్ననాటి స్నేహితుడు ఇవాళ ఇంత వాడై హఠాత్తుగా నా ముందు నిలిచాడు, ఓ వెలుగు రేఖల. ఆ రేఖని ఆధారం చేసుకుని ఈ చీకటి బ్రతుకు నుండి పారిపోదామన్న స్వార్థం నన్ను పట్టుకుంది. ఇది మంచిదా చెడ్డదా? జానకమ్మ మనసులో ఏ కపటం లేకుండా మనస్ఫూర్తిగా అంది. అటు చూస్తే మృగంలాంటి మనిషితో పెళ్ళి, ఇటు చూస్తే పీటల మీద పెళ్లి కాలదన్నుకోవడం. నేను ఎటూ చెప్పలేకుండా ఉన్నాను సంధ్య. అత్తా, నువ్వత్త కాదు, అమ్మే అనుకుంటాను. మా అమ్మే ఈ సమయంలో ఉంటే ఏ సలహా ఇచ్చేదో నువ్వు అదే సలహా ఇవ్వత్తా. ఒక అమ్మ మనసుతో, అత్త మనసుతో కాదు. చిన్నప్పుడు అమ్మ కోపం వచ్చి కొడితే నువ్వొచ్చి అమ్మని తోసేసి నన్ను గుండెల్లో చేర్చుకుని ఓదార్చే అప్పటి మనసుతో సలహా ఇవ్వత్తా. సంధ్య తెలివిగా మెత్తమెత్తగా తనకు సంకెళ్ళు వేస్తున్నట్టుగా అనిపించింది జానకమ్మకు. సంధ్య తల్లే ఇక్కడ ప్రత్యక్షమైతే ఏ సలహా ఇస్తుంది? ఆ మృగాన్ని కట్టుకుని కాపురం చెయ్యమని ఏ తల్లి సలహా ఇవ్వదు కదా. సరే సంధ్య, ఈ పెళ్లి తప్పించి నిన్ను తీసుకెళ్లడానికి అరుణ్కు తోడుగా నేను నిలబడతాను. కాని నీ జీవితంలో ఈ క్షణం నుండి ఏం ప్రాప్తిస్తుందో ఖచ్చితంగా హామీ ఇవ్వలేను. గొప్ప ఆశలు కల్పించలేను. ఇక రావడం రాకపోవడం నువ్వు ఆలోచించుకో అని చెప్పింది జానకమ్మ. గొప్ప ఆశలు నాకేం లేవత్తా, ఇప్పుడు కలగనూ లేదు. నేను కోరుకునేది మామూలు ఆడపిల్ల కోరుకునే. సంధ్య మాటలు పూర్తి కాకుండానే నర్సమ్మగారు చెమటలు కక్కుతూ వగరుస్తూ వచ్చింది. పదమ్మా సంధ్య, ఆ వెధవని పీటల మీద కూర్చోబెట్టొచ్చేసరికి నా తాతలు నా కళ్ల ముందు కనిపించినట్టుగా అయ్యారు. మళ్ళీ లేచిపోతాడో ఏమో. ఆ మంత్రాలు తంతు అవన్నీ లేకుండా ఏకంగా ఆ మంగళసూత్రధారణ జరిపించమని శాస్త్రిగారికి చెప్పి వచ్చాను. అరుణ్ రంగంలోకి దిగాడు. కాలర్ సవరించుకుని, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదండి. బంగారం లాంటి పిల్లను ఆ మృగానికి కట్టడానికి మీ మనసెలా ఒప్పుతుంది? నర్సమ్మగారు నివ్వెరపోతూ అడిగింది. ఏంటి? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదా? ఈ మాట చెప్పడానికి నువ్వెవడివి? గయ్యన లేచింది. ఆ వెర్రి వెంగళాయికి పెళ్ళెందుకు? భార్యని ఏం చేసుకోవాలో కూడా తెలియనివాడికి ఆ అమ్మాయి జీవితం నాశనం చెయ్యడానికి మీకేం అధికారం ఉంది? భార్యని ఏం చేసుకోవాలో తెలియదని ఎట్లంటావు? వాడికి మగతనం లేదేనేగా నువ్వనడం? వాడిని ఏ డాక్టర్ దగ్గరికి తీసుకురమ్మంటావో చెప్పు, తీసుకొస్తాను. తల్లిని, వాడి సంగతి నాకు తెలీదా? ఆ మృగానికి పెళ్ళి అంత కావాలనుకుంటే అతడికి సరిపోయిన దాన్ని చూసుకోవాలి. ఆ వెర్రి వెంగళయ్యకి ఏ వెర్రి వెంగళమ్మనో చూసి చేస్తే సరిపోతుంది. మృగం మృగం అంటావు? నా కొడుకును మృగమని అనడానికి నువ్వెవరివి? అప్పటినుంచి చూస్తున్నాను. ఏంటి నీ అధికారం నా ఇంటికొచ్చి? ముందు బయటికి నడు. నర్సమ్మగారు అపరకాళిలా లేచింది. సంధ్య, మేం వెడుతున్నాం. వస్తావో నీ జీవితం ఇక్కడ సమాధి చేసుకుంటావో త్వరగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. మేం కార్లో కూర్చునుంటాం. పదమ్మా. బయటికి నడిచాడు అరుణ్. జానకమ్మ కొడుకుతో వచ్చి కార్లో కూర్చుంది. ఇటు పెళ్లిపీటల మీదకి పిలుస్తున్న నర్సమ్మత్త, అటు నీ జీవితం సమాధి చేసుకోవద్దు,
మాతో వచ్చేయ్ అంటున్న అరుణ్ ఎటు వెళ్ళాలి? ఆలోచించుకోవడానికి ఎక్కువ సమయం లేదు. తల్లి తండ్రి పోయి అనాథ అయిన ఆ స్థితిలో నర్సమ్మత్త చేరదీయకపోతే తనేమైపోయేది? బజారున పూసిన పువ్వులా అందరి సొత్తు అయ్యేది. అందరి చేతుల్లో పడి నలిగిపోయేది. నర్సమ్మత్త భద్రకాళిలా లేచి మగ పురుగుని కూడా ఇటువైపు చూడనిచ్చేది కాదు. ఆవిడ నీడలో తన జీవితం నిశ్చింతగా గడిచిపోయింది ఇన్ని రోజులు. ఇక ముందు రోజులు కూడా ఆవిడ నీడనే గడిపేయాలనుకుంది. ఏ సంబంధం లేని తనను ఆవిడ సంరక్షిస్తున్నందుకు ప్రతిఫలంగా ఆమె కోరింది తన కొడుకుని పెళ్లాడి వంశోద్ధారకుడిని ఇమ్మని. దానికోసం ఆమె పెద్దగా బలవంత పెట్టలేదు. ఆలోచించుకో అంది. వాడు వెర్రివాడిని ఒకటేగాని పోరువు పొట్టుకులేని సంసారమవుతుంది. నర్సమ్మగారు పైకి తేలదుగాని వాళ్ల పూర్వీకులు సంపాదించింది బంగారు కడ్డీలు ఓ పెట్టికున్నాయి. అవన్నీ నీకే సొంతమవుతాయి కదా. ఇంతకంటే నీకు మంచి సంబంధం రావాలంటే నీకు వెతికి చేయడానికి నీకు పెద్ద దిక్కు ఎవరున్నారు చెప్పు అని ఊళ్ళో వాళ్లు సలహా ఇచ్చారు. తను ఆలోచించినా మంచిదారి కనిపించలేదు. సింహంతో పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు పట్నం నుండి అరుణ్ హఠాత్తుగా ఊడిపడి తనతో వచ్చేయమనగానే గుడిసెమీద దెబ్బేసినట్టుగా పోయి వెళ్ళిపోవడమేనా? ఎంత విశ్వాసహీనత! ఎంత తొందరగా ఆశకు లొంగిపోయింది! ఎంత తప్పు చెయ్యబోయింది! నిజంగా తనిప్పుడు వెళ్ళిపోతే నర్సమ్మత్తకు చేసిన ద్రోహం శాపంగా మారి తనని తరమదు. సంధ్య ఒక నిర్ణయానికొచ్చింది. ముత్తైదువ పట్టుకున్న పూర్ణ కలశాన్ని చేతిలోకి తీసుకుని పందిట్లోకి నడిచింది. నర్సమ్మగారు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. చూస్తున్న బంధువులకి ప్రేక్షకులకి మాత్రం కొంచెం నిరుత్సాహమనిపించింది. ఆ పిల్ల పీటల మీద పెళ్లి కాదని ఆ పట్నం బాబుతో వెళ్ళిపోతే ఈ సంఘటన గురించి ఎన్నాళ్ళో కథలుగా చెప్పుకోవచ్చు. శ్యామలకైతే గొంతు వరకు వచ్చింది కోపం. సంధ్య తీసుకున్న నిర్ణయం సరైనది కాదని వాదించాలని ఎంత ఆవేశంగా ఉన్నా తల్లిదండ్రులుండడం వల్ల సాహసించలేకపోయింది. పీటల మీద పెళ్లి చెడగొడితే తండ్రి తనని నరికి పాతరేస్తాడు. ఆయనంత కోపిష్టి ఛాందసుడు. కారులో కూర్చుని చూస్తున్న అరుణ్ సంధ్య పెళ్లిపీటల మీదకి రావడం చూసి ఈ ఆడవాళ్లకి పెళ్ళంటే ఎంత ఇష్టమో అనుకున్నాడు కోపంగా. నీ స్నేహితురాలి కూతురు ముచ్చటపడి ఆ ముగ్ధమోహనుణ్ణి పెళ్లాడుతుందిగా, తెచ్చిన చీర పూలు వాపస్ తీసుకుపోవడం ఎందుకు? కుంకుమ పెట్టి ఇచ్చేసిరా కోపంగా చెప్పాడు తల్లికి. జానకమ్మకి మాత్రం గుండెల మీద బరువు తీసేసినట్టుగా అయింది. జరుగుతున్న పెళ్లి చెడగొట్టి ఒక వయస్సు పిల్లను వెంట తీసుకెడితే ఎదురయ్యే చిక్కులు ఆమె మనసు చురుగ్గానే ఊహించేసింది. అరుణ్ బిజినెస్లో ఇప్పుడిప్పుడే పైకొస్తున్నాడు. కోటీశ్వరుడి కూతురు ప్రతిమ అతడి భార్య అయ్యి రాబోతోంది త్వరలో. ఆ సంబంధం అరుణ్కి పడాలని తను ఎంతో శ్రమపడింది. చివరికి తన శ్రమ ఫలించి ప్రతిమ తన కోడలై రాబోతుంది. ఈ సమయంలో అరుణ్ సంధ్యని వెంటబెట్టుకు వెడితే, ముఖ్యంగా అతడిక్కడ ప్రదర్శిస్తున్న హీరో పోర్షన్ గురించి తెలిస్తే ఎన్ని అపార్థాలైనా తలెత్తుతాయి. భగవంతుడి దయవలన ఆ గండం గడిచిపోయింది. జానకమ్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. కళ్యాణము చూతమురారండి, సీతారాముల కళ్యాణం చూతమురారండి అంటూ భజంత్రీలు ఉత్సాహంగా పాటందుకున్నాయి. జానకమ్మ కిందికి దిగింది. పట్టుచీరున్న అట్టపెట్టెతో, డ్రైవర్, ఆ పళ్లబుట్ట పూలబుట్ట పందిట్లోకిలా పట్రా అని చెప్పి పందిట్లోకి దారి తీసింది. అరుణ్ కారులోనే కూర్చుని కోపంగా చూస్తున్నాడు సంధ్యను. ఏమో అనుకున్నాను, ఒట్టి తెలివి తక్కువ దానివి. లేకపోతే ఇలాంటి పెళ్లికి ఒప్పుకునేదానివా? చిన్ననాటి స్నేహితురాలివన్న మమకారంతో ఏదో చేతనైన ఉపకారం చేద్దామనుకున్నాను. కాదని కాలదనితే నేనేం చేస్తానిక? నీ కర్మ. మహా జోరుగా తిట్ల వర్షం కురిపించేశాడు మనసులోనే. పెళ్ళయ్యాక ఓ ముత్తైదు చేత బొట్టు పెట్టించి చీర పూలు పళ్ళు సంధ్యకు అందించాలని పెళ్లివాళ్ల సరసన కూర్చుంది జానకమ్మ. శాస్త్రిగారు, ఇక అట్టే ఆలస్యం చేయకండి. ముందా 3 ముళ్ళు వేయించేస్తే నా తల మీద బరువు కింద పడిపోతుంది తొందరపెట్టింది నరసమ్మగారు. శాస్త్రోక్తంగా పెళ్లి జరిపిస్తున్నప్పుడు అంతా సక్రమంగా నడిపించకపోతే ఎలా అమ్మా? నాకసలు మనసు కుదరదు. నా పద్ధతిలో తూచా తప్పకుండా చేయించాల్సిందే. నీ తొందర బంగారం కాకపోతే ముహూర్తానికి ముందు ఎలా చేయిస్తావు మాంగళ్యధారణ? ఇంకో 10 నిమిషాలుంది ముహూర్తం. తను చదవబోయే మంత్రాలకు బలం తెచ్చుకుంటున్నట్టుగా నస్యం జర్రున ఎగబీల్చి మంత్రాలని మొదలుపెట్టాడు శాస్త్రి. ఇంతలో పెళ్లికొడుకు పీటల మీద విరుచుకు పడిపోయాడు పెద్ద కేకతో. పెళ్లికొడుకు అనాకారి శరీరానికి తోడు ఫిట్స్ కూడా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిపోయింది.
అతడి కళ్ళు చక్రాల్లా తిరిగిపోతున్నాయి. నాలిక పళ్ల కింద పడి నలిగి నొరగతో పాటు రక్తం కూడా వచ్చేస్తుంది. అతడి కళ్ళు చక్రాల్లా, మొత్తం శరీరమే దెబ్బతిన్న పాములా మెలికలు తిరిగిపోతుంది. చాలా భీభత్సంగా ఉందా దృశ్యం. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన సొమ్మరోగం సరిగ్గా పెళ్లిపెట్టెల మీదే రావాలా? ఓరి దేవుడో, ఇప్పుడేం చెయ్యను? నరసమ్మగారు లబలబలాడుతుంటే సంధ్య ఇంట్లోకి పరిగెత్తి తాళం చెవుల గుత్తి తెచ్చి అతడి చేతిలో ఉంచి పిడికిలి మూసింది. ఆ పిల్ల ఆ సంఘటనకి బెత్తరపోకుండా మామూలుగా నరసమ్మగారికి సాయం పట్టింది, సింహాన్ని ఇంట్లోకి చేర్చడానికి. ఈ అవతారానికి తోడు సొమ్మరోగం కూడా ఉందన్నమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడో దీంతోటే పోతారు. అమ్మాయి, నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నరసమ్మ వంశోద్ధారకుడు కోసమేగా నిన్ను చేసుకుంటుంది. ఆ వంశోద్ధారకుడు మరో సింహమో అయితే అప్పుడు చూడు నీకెంత నరకంగా ఉంటుందో. పాపం, ఆ అబ్బాయి గొప్ప మనసుతో నీకు సాయపడదామనుకున్నాడు. తిరస్కరించడం చాలా పొరపాటని ఇప్పుడనిపిస్తుంది నాకు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోలేదుగా, నువ్వెళ్ళిపో అంటూ సలహా ఇచ్చాడొక ముసలాయన. తన ఒళ్ళో చిన్న సింహాన్ని ఊహించుకుంటుంటే సంధ్య ముఖం భయంతో వివర్ణమైంది. అలాంటి మనుషులకు తల్లి కావడమంటే ఎన్ని జన్మల పాపఫలమో అనిపిస్తుంది. నరసమ్మత్త తన నిన్నాళ్ళు చూసిందానికి సింహాన్ని చేసుకోవడానికి సిద్ధపడిందేగాని మరో సింహానికి జన్మనివ్వడానికి సిద్ధంగా లేదు. అత్తమ్మా, నేను సింహాన్ని చేసుకోను. నేను జానకమ్మత్తతో వెళ్ళిపోతాను. ఎలాగో ధైర్యం కూడదీసుకుని అంది సంధ్య. ఏంటి, వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడానికే మేపానా ఇన్నాళ్ళు? నువ్వు నాకిన్ని రోజులు నీడనిచ్చావు. అనాథనై నీ ఇల్లు చేరితే పెద్ద దిక్కువై నిలిచావు. దానికి నా మనసు నిండా చెప్పలేనంత కృతజ్ఞత ఉంది. సింహాన్ని పెళ్లాడి నా కృతజ్ఞతను వెల్లడించుకుందామనే అనుకున్నాను. కాని మళ్లీ తండ్రిని పోలిన పిల్లాడో నాకు పుడతారన్న ఆలోచన నాకింతవరకు రాలేదు. ఇలాంటి మనిషికి మాత్రం నేను జన్మనివ్వడానికి సిద్ధంగా లేను అంది సంధ్య. తిక్కవాడికి తిక్కవాడే ఎందుకు పుడతాడు? నీలాంటి పిల్లాడో పుట్టకూడదా? అదంతా నాకు తెలీదు. నువ్వు మా సింహాన్ని పెళ్లాడాల్సిందే. నన్ను బలవంత పెట్టకత్తమ్మా. బలవంత పెట్టడం కాదు, నీ కాళ్ళు చేతులు కట్టి మరీ పెళ్లి జరిపిస్తాను. నేను జానకమ్మత్తతో వెళ్ళిపోతున్నాను. నా ప్రవర్తన వల్ల నీ మనసుకు కష్టం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించు అంటూ జానకమ్మతో కదిలింది సంధ్య. ఒరే యాదగిరి, అది వెళ్ళిపోకుండా పట్టుకోరా. గదిలో వేసి తలుపులు వేసి వారం రోజులు తిండి లేకుండా మాడిస్తే అప్పుడొస్తుంది దారికి. ఇన్నాళ్ళు నరసమ్మత్త మంచితనమే చూసింది, ఇప్పుడు నరసింహావతారం చూస్తుంది అంటూ తమ్ముడికి పురమాయించింది. ఓవైపు కొడుక్కి ఉపచారాలు చేస్తూనే. పద, ఇంతమంది బంధువులు చూస్తుండగా ఎలా పారిపోతావే వాళ్లతో? యాదగిరి సంధ్య చెయ్యి పట్టుకుని లాగసాగాడింట్లోకి. ఇంతసేపు మౌనంగా కారులో కూర్చున్న అరుణ్ కారు దిగి గంభీరంగా పందిట్లోకి అడుగుపెట్టాడు. మీరు ఊర్నుండొస్తూనే ఫోన్ చేయమన్నారండి ప్రతిమమ్మగారు. అరుణ్ వాళ్ళు ఇల్లు చేరుతూనే నౌకర్ చెప్పాడు. ప్రతిమ ఇక్కడికొచ్చిందా? గంట ముందే వచ్చి వెళ్లారండి. అరుణ్ ఫోన్ చేశాడు ప్రతిమకు. ఇప్పుడే, ఒక్క నిమిషం కూడా సరిగ్గా కాలేదు ఇంట్లోకి అడుగుపెట్టి. చూసి రావడం కాదు, సంధ్యని మాతో తీసుకొచ్చాం. నువ్వు చూస్తావని రా ఇప్పుడే అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. జానకమ్మ ప్రయాణపు బడలికతో వస్తూనే పడుకుంది. సంధ్య ఏం తోచనట్టుగా కుర్చీలో కూర్చుంది. లేచి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకో అన్నాడు అరుణ్ వచ్చి. సంధ్య కదలకపోవడం చూసి మళ్ళీ అన్నాడు. మందలో నుంచి తప్పిపోయిన లేడిపిల్లలా ఉన్నావేంటి? ఎందుకొచ్చానా అని బాధపడుతున్నావా? బాధపడ్డానికి ఇప్పుడేం జరిగింది? దిగులుగా నవ్వింది సంధ్య. మరలా బెదిరిపోయినట్టుంటే ఏం లేదు అందేగాని సంధ్యకేంటో గుబులుగానే ఉంది. తను కలగన్నట్టుగానే చిత్రంగా అరుణ్ వచ్చాడు. పెళ్లి తప్పించి తనతో తీసుకొచ్చాడు. కాని ఏంటో బిక్కుబిక్కుమన్నట్టుగా ఉందిక్కడ. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగిన పిల్ల, ఇక్కడ పెద్ద పెద్ద మేడలు, ఈ ధనిక వాతావరణం, ఇదంతా చూసేసరికి గుండెల్లో ఏంటో అదురు చోటు చేసుకుంది. లే సంధ్య, ముఖం కడుక్కుని ఫ్రెష్గా తయారవ్వు. నిన్ను చూడ్డానికి ప్రతిమ వస్తానంది. ప్రతిమ? ఎవరామే? ఎవరంటే కొంచెం తడుముకుని, నా స్నేహితురాలు. నువ్వు చిన్ననాటి స్నేహితురాలువైతే తను కొంచెం పెద్దయ్యాకైన స్నేహితురాలు అన్నాడు. గుమ్మంలో ప్రతిమని చూసి, అరే, ప్రతిమ అప్పుడే వచ్చేసిందే అన్నాడు. ఏది నీ చిన్ననాటి స్నేహితురాలు? అంది ప్రతిమ. పసుపు బట్టల్లో కళ్యాణ తిలకంతో ఉన్న సంధ్యను చూసి
షాక్ తిన్నట్టుగా అయింది ప్రతిమ. అరుణ్ తన చిన్ననాటి స్నేహితురాల్ని చూసి రావడానికి వెళ్ళి పెళ్లి చేసుకునొచ్చాడా అనుకుంది వివర్ణమైన ముఖంతో. అరుణ్ బీరువాలో నుంచి టవల్ తీసి సంధ్యకు అందించి, ముఖం కడుక్కురా సంధ్య, మల్లమ్మ సంధ్యకి బాత్రూం చూపించు అని పనిమనిషికి చెప్పాడు. సంధ్య వెళ్ళాక ప్రతిమ వైపు తిరిగాడు. సంధ్యను చూసి వస్తానని చెప్పి పెళ్లికూతురిని తీసుకొచ్చాననుకుంటున్నావా అని అడిగాడు నవ్వుతూ. నువ్వు నన్నింత మోసం చేస్తావనుకోలేదు అంది ఉక్రోషంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే. ప్రతిమ చేసిన నిందారోపణకి ఒక్క క్షణం తెల్లబోయినట్టుగా అయి తరువాత నవ్వేశాడు. పరిస్థితులు ఇలా వస్తాయనుకోలేదు, మరి ఏం చెయ్యను? ఏంట పరిస్థితులు? మేం వెళ్లేసరికి సంధ్య పెళ్లి జరగబోతోంది. వాడో వెర్రి వెంగళప్ప, పెళ్లిపీటల మీద ఫిట్స్ కూడా వచ్చాయి వాడికి. అలాంటి వాడితో సంధ్య పెళ్లి జరగడానికి వీల్లేదన్నాను. ఆమెకు నచ్చచెప్పి ఆ పెళ్లి నుండి తప్పించి తీసుకొచ్చాను. తీసుకొచ్చానంటే నువ్వామెను పెళ్లి చేసుకోలేదా? అపార్థాలు కన్నీళ్లు మీ ఆడవాళ్లకు పైనే ఉంటాయి కదా అని పకపక నవ్వాడు అరుణ్. బ్రతికించావులే, ఎంత భయపడిపోయాను అంది గుండెల మీద చేతులు వేసుకుని తేలిగ్గా. సంధ్య టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. అద్దం పౌడరు దువ్వెన పైన నా గదిలో ఉంటాయి పదా అంటూ సంధ్యను పైకి తీసుకెళ్లాడు అరుణ్. ప్రతిమ కూడా వాళ్లతో పాటే పైకొచ్చింది. ఇదిగో ఇది పౌడర్, ఇది స్నో, ఇవన్నీ నాకొద్దు. కుంకుమ ఏదో చూపు. కుంకుమ మగపిల్లాడి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎందుకుంటుంది? క్రింద దేవుడి దగ్గర ఉండాలి. తెస్తానుండు. అరుణ్ క్రిందికి వెళ్లి కుంకుమ భరణ తీసుకొచ్చాడు. గుండ్రంగా కొంచెం పెద్దగా కుంకుమ దిద్దుకుంది సంధ్య. జడ విప్పి దువ్వుకుని వేసుకుంది. అంతా 5 నిమిషాల్లో టాయిలెట్ అయిపోయింది. కొంతమంది ఎంత నిరాడంబరంగా ఉన్నా వాళ్ల అందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సంధ్య చెవులకు బంగారు రింగులు తప్ప ఏ ఆభరణాలు లేవు. కనుముక్కు తీరు ఎంతో బాగుంది. జుట్టు ఒత్తుగా రింగులు రింగులుగా ఉంది. దేవాలయం దగ్గర బిచ్చపు పిల్లను చూసి సంధ్యను చూసినట్టుగా ఉందన్నాడు అరుణ్. ఆమె 5-6 ఏళ్ల వయసులో అలా ఉందేమోగాని ఇప్పుడు మాత్రం అలా లేదు. ఆలోచనలో ఉన్న ప్రతిమను, ఏదైనా మాట్లాడు, తనకి సిగ్గు అన్నాడు అరుణ్. తనకి సిగ్గైతే నాకుండదా? నువ్వు పట్నవాసపు పిల్లవి. పట్నవాసపు పిల్లలకి సిగ్గుండదా ఏంటి? సిగ్గు కంటే ధైర్యం ఎక్కువుంటుంది కదా. తనకి లేదా ధైర్యం? ధైర్యం లేనిదే పీటల మీద పెళ్లి కాదని నీతో వచ్చేసిందా ప్రతిమ? అరుణ్ తెల్లబోయినట్టుగా చూశాడు. తను ఏ పరిస్థితిలో ఆ పెళ్లి కాదని వచ్చిందో నీకు వివరంగా తెలిస్తే నువ్విలా అనవు అన్నాడు. పల్లెటూరి పిల్లలకి ధైర్యం ఉండదని నువ్వంటే అనాల్సొచ్చిందా మాట అంది ప్రతిమ. మీరిద్దరూ కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను టిఫిన్ టీ పట్టించుకొస్తాను అని అరుణ్ క్రిందికి వెళ్ళిపోయాడు. కాని అరుణ్ వచ్చేదాకా ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. అరుణ్కి తనొక్కతే స్నేహితురాలు కాదు, మరో స్నేహితురాలుంది. అది నిన్న మొన్నటి స్నేహం కాదు, రాజానగరం నుండి ఈ ఊరికి వచ్చినప్పట్నుండి ఉంది. ఆ సంగతి అరుణ్ తనకి వ్రాసిన ఉత్తరంలో వ్రాశాడు కదా. ఆ ప్రతిమే ఈ ప్రతిమ కావాలి. ప్రతిమ మాటలు చేష్టలు అరుణ్కి ఆమె ఎంత సన్నిహితురాలో తెలియచెబుతున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడు పెళ్లి అనే ఆపద నుండి తనని రక్షించి తెచ్చాడన్న ఆనందం మనసు సరిగా అనుభవించకముందే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఒక పెద్ద మనిషి తరహాగా తనకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుపడ్డాడేగాని ఆ చిన్ననాటి మమకారంతో కాదు. ఆ మమతని ఈ ప్రతిమ దోచుకున్నట్టుంది. తను వీళ్లతో వచ్చేటప్పుడు పెద్దగా సంకోచపడలేదు. అరుణ్ పిలవగానే నిస్సంకోచంగా వెంట వచ్చేసింది. కాని వీళ్ళు తనవాళ్లు కాదు, పరాయివాళ్లు. తను రావడం చాలా పొరపాటైపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? ప్రతిమ ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి. చిన్ననాటి స్నేహితురాల్ని చూడ్డానికి వెళ్ళి వెంటబెట్టుకుని మరీ వచ్చేశాడు. అరుణ్ తనతో స్నేహం చేసిన కొత్తల్లో మా సంధ్య అంటూ ఎప్పుడూ కబుర్లు చెప్పేవాడు. ఈ మధ్యకాలంలో కాస్త మరిచినట్టున్నాడు. ఇప్పుడు చూస్తానని వెళ్ళి వెంటబెట్టుకు వచ్చాడు కదా. ఇప్పుడు సంధ్య పట్ల అతడి ప్రవర్తన ఎలా ఉంటుందో అనుకుంది ప్రతిమ. పోల్కంపల్లి శాంతాదేవి గారి సంధ్యా కళ్యాణం నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.